మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబలపల్లి నియోజకవర్గం మొలకలచెరువు మండలంలో ఉన్నటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీ అనుసంధానమైనటువంటి ఏఐటియుసి 6వ మహాసభలో అయితే ఉన్నాం. అంటే ప్రతి సంవత్సరం ఎక్కడో చోట, అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో అలుముకున్నటువంటి ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా కింద జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాసభలు చాలా కీలకంగా మారతాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మహాసభల్లోనే వాళ్ళ తీర్మానాలు కానీ కార్యాచరణ కానీ ప్రతి ఒక్కటి కూడా వారు రాసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా దేనిపైన పోరాటాలు చేయాలనేటువంటి అంశాలను కూడా వారు క్షుణ్ణంగా వారు రాసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కూడా వారు కార్యాచరణ రూపొందించి అనేకమైనటువంటి పోరాటాలకు వారు శ్రీకారం చుట్టి కార్యక్రమాలను విజయవంతం కూడా చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలకు పోరాట స్ఫూర్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యేసి పోరాట పటిమలో వారందరూ కూడా భాగమయ్యి ఈ యొక్క పోరాటాలని ఉధృతం చేస్తున్నటువంటి సందర్భం మనకు అనేక మార్లు కనబడతా ఉంటుంది. ఏఐటియుసి జిల్లా కార్యదర్శి అయినటువంటి సాంబశివ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్కారం. సాంబశివ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏఐటియుసి తంబాలపల్లి నియోజకవర్గ 6వ మహాసభ మొలకల చెరువులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కార్మిక ప్రదర్శన ప్రారంభమై కదిరి రోడ్లో ఉన్న షాదీ మహల్లో బహిరంగ సభ జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా కార్మిక ఓట్లు దండుకోవడం కోసం అనేక వాగ్దానాలు, హామీల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు అమలు చేయడంలో పాలక వర్గాలు ఘోరంగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలుగా దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్మిక వర్గం పూర్వీకులు సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తేవడం వల్ల కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఏఐటియుసితో పాటు ఇతర కార్మిక సంఘాలంతా కూడా ఐక్యంగా ముక్త కంఠంతో భారతదేశ వ్యాప్తంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పార్లమెంటులో మాకు మంద బలం ఉందని చెప్పి ఇష్టానుసారం పార్లమెంటులో కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక చట్టాలను రూపొందిస్తూ ఉన్నారు. వాటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఈ మహాసభ సందర్భంగా కార్మిక పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసినా కూడా ఈ రాష్ట్రంలో కనీస వేతనం దేశంలో ఏమాత్రం కూడా అమలు కావాలని లేదు. తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 కార్మిక వర్గానికి ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి స్కీమ్ వర్కర్లకు, చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి రాజకీయ వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లను రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఈ అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటుతూ ఉన్నా ఇంతవరకు ఏ ఒక్క ప్రభుత్వ పరిశ్రమ కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. తక్షణమే అన్నమయ్య జిల్లాలో మొలకల చెరువులో పాటు ఇతర అన్నమయ్య జిల్లా అంతటా కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి తద్వారా ఈ జిల్లాలో కార్మిక వర్గ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కడపలో ఉక్కు పరిశ్రమను తక్షణమే ఏర్పాటు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ తంబాలపల్లి నియోజకవర్గంతో పాటు అన్నమయ్య జిల్లాలో ఈ రాష్ట్రంలో నెలకొన్న కార్మిక కర్షక సమస్యల ఏఐటియుసిగా నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.